అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈ రోజు నుంచి ఇండియా ట్రిప్ స్టార్ట్ అవబోతుంది అన్నమాట. సో నేనైతే ఇండియా వెళ్తున్నానండి. సో లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి. అలాగే ఇండియా వెళ్ళే ముందు ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించిన వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మంచం మీద చూడండి, అన్నీ కూడా లైన్గా పెట్టేసి అనమాట. మరీ ఎక్కువ రోజులు అయితే ఉండను ఇండియాలో, జస్ట్ ఒక 1 వీక్ ఆర్ 10 days ఉంటున్నాను అనమాట. చెల్లి పెళ్ళి ఉంది, పెళ్ళి కోసం అయితే ఇండియా వస్తున్నాను. అలాగే నాకు ఇంకా కొన్ని పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. అలాగే నేను లగేజ్ సర్దుకుంటాను, ఇండియాకి ఏం పట్టుకెళ్తున్నానో చూపిస్తాను. అలాగే ఇండియా వెళ్ళే ముందు మా హస్బెండ్కి అన్నీ కొన్ని ప్రిపేర్ చేసి వెళ్తాను అనమాట. అంటే మా హస్బెండ్ రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇదిగోండి, ముందైతే నేను కొన్ని కర్రీస్ అలాగే పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను ఒక 1 వీక్ ఇండియాలో ఉంటాను కదండి, 1 వీక్ ఆర్ 10 days ఉంటాను. అట్లీస్ట్ మా హస్బెండ్కి ఒక 4 days 5 days అన్న సరిపోయేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి గోంగూర ఎండ్రాయిల్ కర్రీ అండి. సో ఇది మనకి ఒక 2 days 3 days కూడా నిల్వ ఉంటుంది. గోంగూరని వాటర్లో బాయిల్ చేసుకుని అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వాటర్లోనే వేసేసి బాయిల్ చేస్తాము. తర్వాత వాటర్ని తీసేసి గోంగూర ఒకటే మిక్సీలోని పడతామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్ కోసం చట్నీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేస్తున్నానండి. ఇంకా కావాల్సినన్ని వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేస్తాం కదా, మీ అందరికీ తెలిసిందే. ఈ చట్నీస్ కూడా అంతే అండి, నేనైతే మిక్సీ పట్టను. నేను ఇలా ఫ్రై చేసేసి అన్నీ కూడా ఒక బౌల్లో తీసేసి పక్కన పెడతాను. మా హస్బెండ్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మిక్సీలో వేసేసుకుని పొడి చట్నీ కింద అయితే చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం చట్నీ అయితే చేస్తున్నానండి. ఈ అల్లం చట్నీ అయితే ఇంచుమించు 1 వీక్ ఉన్నా సరే కూడా ఏం పాడవదండి, అందుకని చెప్పేసి అల్లం చట్నీ కూడా చేస్తున్నాను. అలా ఒక 4 రకాల చట్నీలు అయితే చేస్తామనుకోండి, మా హస్బెండ్కి 1 వీక్ 10 days వరకు సరిపోతాయి. అంటే ఏవి కూడా మిక్సీలో ఆడనమాట, అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసి ఒక బాక్స్లో తీసి పెట్టేస్తాను. మా హస్బెండ్కి 1 by 1 అంటే ఒక చట్నీ అయిపోయిన తర్వాత ఇంకొక చట్నీ అయిపోయిన తర్వాత ఇంకొక చట్నీ అలా ఆడుకుంటూ యూజ్ చేసుకుంటారు. ఇంకా ఫస్ట్ అయితే అల్లం ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పుడు ధనియాలు కూడా వేసాను. అలాగే కారానికి సరిపడగా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకుంటాము. ఇవి ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసాను. ఇంక ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉంటాయి, అవన్నీ కూడా మళ్ళీ చెప్తాను. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి పుదీనా చట్నీ అన్నమాట. మా హస్బెండ్కి చట్నీ అంటే చాలా ఫేవరెట్ అన్నమాట. మనం రైస్లో కలుపుకోవచ్చు, అలాగే ఇడ్లీకి దోశకి చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని ధనియాలు అంటే ఒక గుప్పుడు ధనియాలు తీసుకున్నాను. కారానికి సరిపడగా ఎండుమిర్చి ఇవైతే ఫ్రై చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఫస్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. తర్వాత పుదీనా వచ్చేసి 3 కట్టల వరకు పుదీనా తీసుకున్నానండి. మీ అందరికీ ఆల్రెడీ పుదీనా క్లీన్ చేసుకుంటాం, వాష్ చేసుకోవడం ఇవన్నీ తెలుసు కదా, అవన్నీ నేను ఆల్రెడీ ముందే చేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు పుదీనా కూడా కొంచెం ఫ్రై చేస్తాము. నేను ఇంచుమించు 3 కట్టలు పుదీనా తీసుకున్నానండి. పుదీనా పచ్చడి కూడా ఇంచుమించు ఒక 3 days 4 days వరకు కూడా నిలవ ఉంటుంది, అస్సలు పాడవదన్నమాట. ఇంకా రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకెలాంటి కర్రీస్ లేకపోయినా కానీ ఇది ఒక్క చట్నీ ఉంటే చాలు, ఎంత అన్నమైనా తినేయచ్చు, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి. ఇదైతే ఇంకా ఇడ్లీలోకి అదిరిపోతుంది అన్నమాట. కొంచెం కారంగా చేసుకుంటే పుల్లగా కారంగా భలే అనిపిస్తుందండి టేస్ట్. పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర 3 కూడా ఫ్రై చేస్తాము. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తాము. అంటే టమాటాలో నుంచి జ్యూస్ వస్తుంది కదండి, ఆ జ్యూస్ అంతా కూడా బాయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ అలా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను. ఇవి కూడా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇది కూడా పచ్చడి అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదండి, ఒక 1 or 2 days వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ 3 days అంటే కష్టం, బాగోదు. ఒక 2 days అయితే యూస్ చేసుకోవచ్చు.
ఇలా మా హస్బెండ్కి అన్నీ రెడీ చేసి పెట్టేసాను అనుకోండి, తను ఇబ్బంది పడకుండా ఉంటారన్నమాట. సో తనకి ఏ చట్నీ కావాలనుకుంటే ఆ చట్నీ వెంటనే మిక్సీలో వేసేసుకుని ఇంకా పేస్ట్ కింద చేసుకుని తనైతే యూజ్ చేసుకుంటారు. సో నాకు కూడా టెన్షన్గా ఉండదన్నమాట. పాపం ఏం తిన్నారు, ఏం తింటున్నారో లేదో అని చెప్పి టెన్షన్ ఉండదు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేస్తేని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోంగూర ఎండురాయలండి. సో దానికి తాలింపు వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు, దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాము. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇలా అన్నీ వేసుకుని చక్కగా ఫ్రై చేస్తాం అన్నమాట. ఎండు రొయ్యలు కొంచెం స్మెల్ వస్తుంది కదండి, కొంతమందికి ఫ్లేవర్ నచ్చదు, కానీ మాకు చిన్నప్పటి నుంచి తినడం అలవాటు కాబట్టి మాకు అలా ఏం అనిపించదు అన్నమాట. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టమండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇంత కర్రీ వేసుకుంటే ఎంత అన్నమన్నా తినేయచ్చు, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ కర్రీ వచ్చేసి. గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాయిల్ చేసాం కదండి, దాన్ని అయితే పేస్ట్ చేసి ఈ తాలింపులో అయితే వేసాను. నిజంగానండి నాకు ఇప్పుడే అసలు నోరు ఊరిపోతుంది, వేడివేడిగా అన్నం వండేసుకుని ఈ కర్రీ వేసుకుని తినేయాలనిపించేస్తుంది అన్నమాట, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు చట్నీ కోసం అన్నీ కూడా బాక్స్లో వేసేసాను కదండి. ఇందులో వేయాల్సినవి ఏంటంటే చింతపండు. సో ఇప్పుడు టమాటా పచ్చడికి పెద్ద చింతపండు ఏమో అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అల్లం చట్నీకి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది, అలాగే పుదీనా చట్నీకి కూడా చింతపండు ఎక్కువ పడుతుంది. మళ్ళీ పల్లీ చట్నీకి పెద్ద చింతపండు అవసరం లేదు. జీలకర్ర అయితే అన్నిటికీ సమానంగా అయితే వేస్తున్నాను. బెల్లం వచ్చేసి అల్లం చట్నీకి అలాగే పుదీనా చట్నీకి బెల్లం వేస్తాము. ఇంక ఉప్పు కూడా అన్నిటికీ సరిపడగా వేసేస్తున్నాను. సో ఇంకా మా హస్బెండ్ దేనికి ఇబ్బంది పడక్కర్లేదు, జస్ట్ ఈ బాక్స్ తీసుకోవడం, మిక్సీలో వేసుకోవడం, ఆడుకోవడం అంతవరకునే. చక్కగా తను దోశ వేసుకుని ఈ చట్నీ వేసుకుని తినొచ్చు. ఇంక ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా ఒక 1 వీక్కి సరిపడగా సాయంత్రానికల్లా రుబ్బేసి పెట్టేస్తాను. ఆల్రెడీ పప్పు కూడా నానబెట్టానండి, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తాను. సో ఒక 3 డేస్కి కర్రీ సరిపోతుంది. 1 వీక్కి ఆర్ 7 డేస్ 8 డేస్ వరకు ఈ చట్నీస్ అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే చికెన్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టేశాను. సో మా హస్బెండ్కి చికెన్ కర్రీ వండుకోవడం వచ్చు, సో తనకు కావాల్సినప్పుడు అయితే కుక్ చేసుకుంటారు. గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నామండి. అది యాక్చువల్లీ ఏంటంటే కొంచెం గోల్డ్ తీసుకునే పని ఉందన్నమాట, అక్కడికైతే వెళ్తున్నాము. సో ఏం కొంటున్నాము అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో ఎవరి కోసం అన్నది కూడా చెప్తాను అన్నమాట. మోడల్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాము. ఏంటంటే అప్పటికప్పుడు అనుకున్నాం కదా ఇండియా ప్రోగ్రాము, జస్ట్ ఇప్పుడు వరకు అసలు అనుకోలేదండి, అప్పటికప్పుడు అనుకున్నాము. అందుకే ఇంకా అసలు ఇలా అయితే గాబరగా ఉందన్నమాట. మంచి జాబే అని చెప్తాను, అర్థమైందా? ఇంక ఎప్పుడు కూడా జోయలుకాస్లోనే షాపింగ్ చేస్తాం కదండి, ఇక్కడైతేనే ఎక్కువ మోడల్స్ ఉంటాయన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. పక్కన ఒక నెక్లెస్ పిక్చర్ వేసాను కదండి, ఆ నెక్లెస్ కి మ్యాచింగ్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఇలా రూబీస్, అలాగే లక్ష్మీదేవులు ఇవన్నీ వచ్చిన బ్యాంగిల్స్ తీసుకుంటే హారం అండ్ నెక్లెస్ సెట్ కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, కానీ సింగిల్ బ్యాంగిల్స్ కింద కనిపిస్తున్నాయి. డబుల్ బ్యాంగిల్స్ బాగున్నవేమో, మోడల్స్ బాగాలేదు. అయితే బ్యాంగిల్ మొత్తం కూడా రెడ్ స్టోన్స్ ఇచ్చేసాడు, లేదంటే గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసారు. కానీ అలా బాగోదండి, రెడ్ గ్రీన్ కాంబినేషన్స్ తో స్టోన్స్ ఇస్తే బాగుంటుంది. ఇవి అంతగా నచ్చలేదని చెప్పేసి ఇంకా రకరకాలవన్నీ చూసాం, కానీ ఏమి పెద్దగా ఎక్కలేదు. దట్టు ఏంటంటే ఈ దుబాయ్ లో ఈ స్టోన్స్ కి ఎక్కువ కాస్ట్ అయితే పెట్టేస్తున్నారు అన్నమాట. సరే అని చెప్పేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా చూసాం, కానీ అంతగా ఏం నచ్చట్లేదు. ఒకసారి హారం, నెక్లెస్లు ఇవన్నీ కూడా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. మన ఇండియాలో ఉన్న మోడల్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. సో నాకు ఏదో చిన్న నెక్లెస్ నచ్చితే అది పెట్టుకుని చూసాను, కానీ నాకేంటో అంతగా సూట్ అవ్వలేదు అనిపించింది. ఇదిగోండి ఫైనల్ గా మనకి నచ్చిన బ్యాంగిల్ అయితే దొరికింది. ఇలా రెడ్ స్టోన్, గ్రీన్ స్టోన్ వస్తే అసలు బ్యాంగిల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళ దగ్గర 2 బ్యాంగిల్స్ లేవు, సింగిల్ బ్యాంగిలే ఉందంట. ప్రజెంట్ దుబాయ్లో బంగారం రేట్ వచ్చేసి 6,300 దాకా ఉంది. ఇండియాలోని దుబాయ్లోని కూడా సేమ్ రేట్ అయితే ఉందండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇదిగోండి గోల్డ్ కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి ఇంత చీకటి పడిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. త్వరగా పిండి రుబ్బాలి, అలాగే ఇంకా లగేజ్ సర్దుకోవాలన్నమాట. మన ఫ్లైట్కి లేట్ అయిపోతుందన్నమాట. త్వరగా ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా టైం ఉంది కాబట్టి పర్వాలేదు.
సో త్వరగా ఒక 2 అవర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుని ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని అప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అవడమే. ఇదిగోండి కొన్ని సామాన్లు అయితే కొన్నమాట, ఇవి అయితే సర్దాలి. అండ్ అలాగే బట్టలు తీసుకెళ్ళడానికి బట్టలు కొన్ని అన్నీ కూడా పైన పెట్టుకున్నాను, ఇవన్నీ సర్దాలి. ఈసారి అయితే పెద్దగా లగేజ్ అయితే ఏమీ లేదండి, ఓన్లీ ఈ కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో అప్పటికప్పుడు అన్నమాట నాకు యాక్చువల్లీ వీసా అయిపోయింది, అందుకని టికెట్ బుక్ చేయలేదు. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేయడం వల్ల అసలు ఏమి షాపింగ్ అయితే ఏం చేయలేదు, సింపుల్గా నా బట్టలు ఇవే పట్టుకెళ్తున్నాను. ఇదిగోండి గ్రైండర్లో పప్పు కూడా వేసాను, త్వరగా ఇది అయితే నలిగిపోయింది అనుకోండి, ఇందులో చక్కగా ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేయచ్చు. ఇదైతే ఇడ్లీ రవ్వ కడిగేసి నానబెట్టనమాట. సో పప్పు రుబ్బగానే ఇడ్లీ రవ్వ కలిపేస్తే ఒక పని అయిపోతుంది. ఇది అవ్వగానే దోసల పిండికి అయితే రెడీ చేయాలి. ఇదిగోండి మన పప్పు అయితే చక్కగా పిండి రుబ్బేసాను. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి, ఇది వచ్చేసి దోసల పిండి, ఇంకా వాటర్ వేసి కలపాలన్నమాట. ఇంకా ఇది కూడా దోసల పిండి, మొత్తం ఇలా 3 డబ్బాల్లో ఫిల్ చేసి పెట్టేసనమాట. సో ఒక 1 వీక్ 10 డేస్ వరకు సరిపోతాయి. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి హై కూల్లో ఉంటుంది కాబట్టి ఏం పులిసిపోదు, బాగానే ఉంటుంది. దట్ ఇందులో ఉప్పు కూడా కలపలేదు అన్నమాట, ఏం అవ్వదన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే ఇలా నార్మల్వి తీసేసుకున్నాము, ఏంటంటే అవి దొరకలేదండి, సింగిల్ బ్యాంగిల్ దొరికిందన్నమాట. ఇవైనా కానీ బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి ఈ టైప్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. సో ఈ బ్యాంగిల్స్ ఎంత కాస్ట్ అయిందంటే మాకు దుబాయ్లో 5,361 dirhams అయితే అయ్యింది. మన ఇండియన్ మనీలో 1,27,500 రూపాయలు అయితే అయ్యిందన్నమాట. ఇవి ఒక్కొక్క గాజు 8 గ్రాములు అయితే ఉందండి, 2 గాజులు కలిపి 16 గ్రాముల దాకా ఉంది. ఇంక ఈ రోజు షాపింగ్ అయితే ఇలా అయ్యిందన్నమాట. ఇదిగోండి పప్పు రుబ్బడం కూడా అయిపోయింది, కొన్ని అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకోవాలి. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత త్వరగా ఫ్రెష్ అయ్యి ఇంకా మనం స్టార్ట్ అవడమే ఎయిర్పోర్ట్కి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ 9:30 అవుతుందన్నమాట. ఇది లగేజ్ సర్దుకునేటప్పటికి 1 గంటన్న పడుతుంది, ఒక రెడీ అవ్వడానికి 1 అరగంట. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి మన ఫ్లైట్ వచ్చేసి 2:30 అనుకుంటండి. సో ఒక 2 అవర్స్ బిఫోర్ ఉండాలి కదా, అంటే 12 కల్లా స్టార్ట్ అవ్వాలి. వచ్చేసి 20 kgs లగేజ్ ఇచ్చారండి, అందుకని ఇప్పుడు పెద్దగా లగేజ్ అయితే ఏమీ తీసుకెళ్ళట్లేదు. అప్పటికప్పుడు అనుకోకుండా జర్నీ చేస్తున్నాం కదా, సో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇంకా బట్టలు ఇలాగే కొన్ని ఐటమ్స్ ఏమి ఉన్నవి అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా షాపింగ్ అయితే పెద్దగా ఏం చేయలేదు అన్నమాట. సో ముందు బట్టలు అయితే సర్దేసుకుంటాను. ఇవేమో నెయిల్ పాలిష్లు, మా అక్క వాళ్ళ పాప మాట, మా బుడ్డదే వచ్చినప్పుడు కంపల్సరీ నెయిల్ పాలిష్లు తీసుకురామని చెప్పింది మాట. నెయిల్ పాలిష్లు పిచ్చిది, సో తన కోసం అయితే నెయిల్ పాలిష్లు తీసుకెళ్తున్నాను. ఇలా కొన్ని సెట్స్ తీసుకెళ్తున్నాను అనమాట. తనకి ఏది మా బుజ్జి దానికి ఏం కావాలితే అవి తీసుకుంటారని చెప్పేసి ఇవైతే సర్దుతున్నాను. అలాగే చాక్లెట్స్, నెయిల్ పాలిష్లు అన్ని పెట్టేసాను, మేకప్ కిట్స్ కూడా పెట్టాను అనమాట. పెళ్లి కదా, సో పెళ్లి కాబట్టి ఇంకా మనకి మేకప్ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న మేకప్ కిట్స్ అయితే తీసుకున్నాను. అలాగే పెర్ఫ్యూమ్స్ ఎప్పుడో కొన్నాను, ఈ కొన్నవి కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఎన్నో లేవు, ఒక 3-4 ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి సర్దేస్తున్నాను. ఇప్పుడు కొన్ని సర్దాను కదండి, ఇక వీటి మీద బట్టలు పెట్టేసాం అనుకో, ఇవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చాక్లెట్స్ అయితే ఒక 1 kg తీసుకెళ్తున్నాను అంతే. ఈ 1 kg కూడా ఇక్కడ మాకు పక్కన చిన్న షాప్ ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చాము. అసలు ఇంకా షాపింగ్ చేసుకునే టైం లేదు కదండి, సో అందుకని ఎక్కువైతే ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ ఒక 1 kg చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా సర్దేస్తాను అన్నమాట.
చిన్న సూట్ కేసు వల్ల అసలు కొన్ని పెట్టేసరికి మొత్తం నిండిపోయింది అన్నమాట. ఇదిగోండి ఒక లగేజ్ ఒక లగేజ్ అయితే రెడీ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను. లగేజ్ అయితే సర్దేశానండి, సూట్ కేసు సర్దేశాను, అలాగే హ్యాండ్ లగేజ్ సర్దేశాను. సో అన్ని బట్టలు ఉన్నాయి కాబట్టి పెద్దగా అయితే ఏం చూపించలేదు. అలాగే ఇంకా మనం చేస్తే హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్తాం కదా, ఇంకా మనం మేకప్ ఐటమ్స్ అన్ని ఉంటాయి కదండి, క్లిప్స్ అని స్టిక్కర్స్ అని ఇలాంటివన్నీ కూడా నేను హ్యాండ్ బ్యాగ్ లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న పర్స్ ఉంటుంది కదా, ఈ పర్స్ లో మనం పెట్టేసుకున్నాం అనుకోండి, సో ఎక్కడికి వెళ్ళకుండా అన్ని ఒకే చోట ఉంటాయన్నమాట, మనకి కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను ఇందులో సర్దేసుకుంటున్నాను. రబ్బర్ బ్యాండ్స్, అలాగే మొత్తం ఇంకా అన్ని క్లిప్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తే మనకి నచ్చినప్పుడు వాడుకొచ్చి తీసుకొచ్చి ఎటు వెళ్ళకుండా ఉంటాయని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను, ఒక మేకప్ కిట్ లాగా. ఇంకా మొబైల్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటాను, చార్జర్స్, పవర్ బ్యాంక్స్ ఇంకా అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. అలాగే మనం గోల్డ్ కొన్నాం కదండి, బ్యాంగిల్స్, ఆ గోల్డ్ కూడా ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుంటాను. ఇంకా ప్రాబ్లం ఉండదు, గమ్మున మనం చూపించాలన్నా కానీ ఇలా వెంటనే తీసి చూపించవచ్చు. ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వెళ్ళే ముందు ఇందులో రిమైనింగ్ ఏంటవి వాటర్ బాటిల్స్, అలాగే మొబైల్స్, ఛార్జర్స్ అన్ని కూడా ఇందులో వేసేస్తాను. ప్రస్తుతానికి ఛార్జింగ్ పెట్టాను. సో ఇంక మొత్తం నా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తాను. ఇంక చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.